హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఇంకొక కర్రీ తోటి మీ ముంగటైతే వచ్చేసాను. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, అద్దరిపోతుంది. అయితే ప్రాసెస్ చూసేద్దామా ఎలా చేశానో. అయితే ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో అయితే రొయ్యలు తీసుకున్నాను. మంచిగా దీన్నేమో రోస్ట్ అయితే చేసుకున్నాను, పచ్చివాసన అంతా పోయే వరకు. చూస్తున్నారు కదా, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అయితే మంచిగా రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసుకున్నాక దీన్ని అయితే జల్లడైతే పట్టాను. డస్ట్ ఉంటే అంతా కిందికి వెళ్ళిపోతుంది. కంపల్సరీ జల్లడైతే పట్టాలా. అండ్ ఇక్కడ మనము ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే రొయ్యలు అంత మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ బి బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఆయిల్లో అయితే ఫ్రై చేయట్లేదు, ఓన్లీ రోస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే మంచిగా రోస్ట్ అయితే అయిపోయింది. నేనైతే గిన్నెలో అయితే వేసి పెట్టుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇక్కడైతే కొంచెం ఆయిల్ ఎక్కువైతే తీసుకుంటున్నాను. ఓన్లీ ఇదంతా కర్రీ అంతా ఆయిల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మంచిగా సన్నగా స్లైసెస్లో కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అయితే ఫ్రై చేస్తాను. అండ్ ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎగ్స్ వేసి రొయ్యలు వేసుకొని తింటే అబ్బా అదిరిపోతుంది. మనకు సడన్గా ఇంట్లో ఏం లేకపోతే ఇవైతే మనకు అన్వైలబుల్లో ఉంటే చేసుకోవాలా, అదిరిపోతుంది కర్రీ. మా ఇంట్లో అయితే ఎగ్స్ రెడీగా ఉండే, రొయ్యలు రెడీగా ఉండే, అందుకే ఈ కర్రీ అయితే చేసుకున్నాను. సరే ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడైతే ఆనియన్ అయితే మంచిగా సిమ్లో అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. సిమ్లో ఫ్రై చేస్తేనేమో తొందరగా ఫ్రై అవుతుంది. అండ్ ఇక్కడ సాల్ట్ బి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాతనేమో ఇక్కడ పచ్చిమిర్చి బి యాడ్ చేశాను. కొంచెం చాలా స్పైసీ కోసం చేసుకుంటున్నానండి, నార్మల్ స్పైసీ కాదు, కొంచెం హై స్పైసీలో చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది స్పైసీ లెవెల్లో ఎక్కువ ఉంటే. ఇక్కడైతే మంచిగా ఆనియన్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇది కంపల్సరీ అండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఆనియన్ ఫ్రై చేసుకోవాలా, బాగుంటుంది టేస్ట్. అప్పుడే ఇలా పచ్చిగా ఉన్నప్పుడు మనము పసుపు వేసేస్తే టేస్ట్ బాగుండదు. కంపల్సరీ బ్రౌన్ అవ్వాలా, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ అయితే కలుపుకుంటున్నాను నేను. కొంచెం ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసినాక అయితే కొంచెము బ్రౌన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేశాను. అండ్ ఇక్కడ అడుగంటుతుందని నేను ఇక్కడ కొంచెం వాటర్ బి యాడ్ చేసుకున్నాను. ఎందుకో వీడియో కొంచెం లాంగ్ లెంత్లో ఉంది అని అనిపిస్తుంది, బట్ కొంచెం స్పీడ్ అయితే చేశాను, అయినా కానీ స్లో అయితే రన్ అవుతుంది. ఏం చేద్దాం, పర్లేదు కదా, మీరు చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడనేమో జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అదైతే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పటికప్పుడే మేము నూరుకొని అయితే కర్రీలో అయితే యాడ్ చేస్తాము. అండ్ ఇక్కడ కలమాకు బి యాడ్ చేసుకున్నాను. కలమాకు ఇలా కాడలతో వేసుకోవాలండి, స్మెల్ బాగుంటుంది. కర్రీ తినేటప్పుడు బి స్మెల్ చాలా బాగా వస్తుంది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడేమో పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు ఎక్కువ ఉండాలా, కౌసు వాసన రాకుండా, ఎందుకంటే ఇందులో మనము ఎగ్స్ యాడ్ చేస్తున్నాం కదా. అండ్ దాని తర్వాత ఇక్కడ 1 కప్ టమాటోస్, రెడ్ చాలా బాగుంటుందండి. రెడ్వి తీసుకుంటే కచ్చివి యాడ్ చేయొద్దు, ఓన్లీ రెడ్ టమాటోస్ చాలా బాగుంటుంది. ఇదైతే మొత్తం మంచిగా అయితే కలిపి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం అండి వాటర్, జస్ట్ ఒక స్పూన్ వాటర్ ఉన్నా చాలు, ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. నేను కొంచెం యాడ్ చేశాను. దాని తర్వాత ఇక్కడేమో రెడ్ చిల్లీ పౌడర్ అండి, 2 స్పూన్స్. ఇంకా నాకు కొంచెం తగ్గిందని నేను ఇంకా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మంచిగా అయితే కలుపుకున్నాను. అడుగంటకుండా కొంచెం వాటర్ అనేది కంపల్సరీ అండి, ఎక్కువ వాటర్ వేయొద్దు, టేస్ట్ చెడిపోతుంది. అందుకే లైట్గా వేసి అదే ఆయిల్లో ఇవ్వాలా, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను ఓన్లీ 1 స్పూనే యాడ్ చేశాను.
దాన్ని సిమ్ములో అయితే పెట్టేశాను మంచిగా. ఈ కర్రీ అన్నంలో పెట్టుకొని తింటే వేడి వేడిగా టేస్ట్ చెప్పలేము, చాలా బాగుంటుంది అసలు. చెప్పలేం. గుడ్డు కర్రీ, రొయ్యి పొట్టు అద్దరిపోతుందండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కలెమాక్ బి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా దీన్ని సిమ్లో అయితే పెట్టేశాను కలిపి. టమాటాలు చాలా మంచిగా మగ్గిపోవాలా, బాగుంటుంది మగ్గినాకనే. కచ్చగా అయితే పెట్టొద్దు, మగ్గాల కంపల్సరీ. అండ్ దాని తర్వాత ఇక్కడనేమో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, టేస్ట్కి తగినంత. సాల్ట్ కంపల్సరీ అండి, మనం వేసే దాంట్లో ఉప్పు తగ్గిందనుకో మనం తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది రాదు. అయితే ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మగ్గనిచ్చినాను. అండ్ మళ్ళీ అయితే దీన్ని కలుపుకున్నాను. చూస్తున్నారు కదా ఎలా మగ్గిపోయినాయో టమాటాలు. రెడ్ టమాటాలు తీసుకుంటే ఇలా మంచిగా మగ్గిపోతాయండి, కచ్చివి తీసుకుంటే మగ్గవు, బాగుండదు అసలు. దాని తర్వాత ఇక్కడేమో గుడ్లన్నీ ఇరగొట్టి అయితే వేసేసుకున్నాను. నేను ఇక్కడైతే ఒక 6 ఎగ్స్ ఎన్నో అయితే తీసుకున్నానండి, అంత ఐడియా లేదు. అన్ని ఎగ్స్ అయితే పగలగొట్టేశాను. పగలగొట్టాలండి, బాయిల్డ్ అయితే అస్సలు బాగుండదు, పగలగొట్టే తినాలా, చాలా బాగుంటుంది. చెప్పలేం. చూస్తున్నారు కదా కలర్ చూస్తే ఎలా ఉందో. ఇక్కడైతే అన్నీ కలిపి ఉట్టిగా అక్కడక్కడ ఎడకరి టమాటాలు ఉన్నాయో అక్కడక్కడ చెంచా పెట్టి కలిపాను. కలిపి దీన్ని ఒక 5 మినిట్స్ సిమ్లోనే కుక్ చేయడానికి పెట్టాను. సిమ్ ఫ్లేమ్లో పెడితేనే మనకు ఎగ్ మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ 5 మినిట్స్ అయిపోయింది, చూస్తున్నారు కదా ఎట్లా అయిపోయిందో. అండ్ దీన్నేమో మెల్లగా చెంచాలో తిప్పి వేయాలా. చూస్తున్నారు కదా పీసెస్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ ఊకే చెంచా అయితే పెట్టొద్దండి, సిమ్లోనే మొత్తము వాటర్ సోక్ అయ్యే వరకు అయితే పెట్టాలా, టమాటా జ్యూస్ అంతా దగ్గర పడాలా. దాని తర్వాత ఇక్కడ చికెన్ మసాలా వేసాను. ఇక చికెన్ మసాలా ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడనేమో రొయ్యలు మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాము కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలా. అండ్ దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలా, చాలా బాగుంటుందండి కర్రీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూస్తేనే ఎప్పుడు తినాలా అని వెయిట్ అయితే చేస్తున్నాము. కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్